శ్రీలక్ష్మి సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర హాస్యనటి. ఈమె నటులు అమర్నాథ్ కుమార్తె, రాజేష్ సోదరి. సినీరంగ ప్రస్థానం. అమర్నాథ్ చిన్నతనంలోనే చనిపోవడంతో శ్రీలక్ష్మి ఫ్యామిలీ కొన్ని కష్టాలు ఎదుర్కొంది. దాంతో ఆవిడ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభోదయం సినిమా, బాపు దర్శకత్వంలో వంశవృక్షం సినిమాలలో కథానాయిక అవకాశం వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాల్లో చేయలేకపోయింది. అక్కినేని నటించిన గోపాలకృష్ణుడు సినిమాలోని ఒక పాటలో అక్కినేని పల్లవికో అమ్మాయితో కనిపిస్తాడు. అమరనాథ్ గారి అమ్మాయినే పెట్టండి, వాళ్ల కుటుంబానికి సాయం చేసిన వారం అవుతాం అని అక్కినేని చెప్పడంతో ఒక అమ్మాయి కోసం శ్రీలక్ష్మిని తీపుకున్నారు. అక్కినేని పక్కన పంజాబీ డ్రెస్ వేసుకుని శ్రీలక్ష్మి డాన్స్ చేసింది. అయినా అవకాశాలు రాలేదు. తమిళ, మలయాళంలో 5-6 సినిమాల్లో హీరోయిన్గా చేశారు. ఆ తర్వాత అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కె. బాపయ్య దర్శకత్వంలో వచ్చిన నివురుగప్పిన నిప్పులో మొదటిసారి కమెడియన్గా నగేష్ పక్కన చేశారు. సినిమా విజయం సాధించలేదు కాని శ్రీలక్ష్మి పాత్ర సూపర్ హిట్ అయ్యింది. తర్వాత జంధ్యాల గారి 2 జళ్ల సీతలో చిన్న అవకాశం దొరికింది. ఒక్క సీన్ చేయగానే డైరెక్టర్ శ్రీలక్ష్మిగారి టాలెంట్ని గుర్తించి క్యారెక్టర్ని పొడిగించారు. ఆ తర్వాత జంధ్యాల గారి చాలా సినిమాల్లో నటించారు. 2 జళ్ల సీత సినిమాలో చేసిన హాస్యపాత్రకు గాను ఆమెకు ఉత్తమ హాస్యనటిగా కళాసాగర్ అవార్డు లభించింది. అయితే ఆ పాత్రతో ఆమె హాస్యనటిగా స్థిరపడడంతో వరుసగా 13 ఏళ్లపాటు అదే పురస్కారం పొందారు. నటించిన సినిమాలు: సావిత్రి డబ్ల్యూ. ఓ సత్యమూర్తి, రంగరంగ వైభవంగా 2022, అమరం అఖిలం ప్రేమ 2020, పండుగాడి ఫోటో స్టూడియో 2019, ఎలుకా మజాకా 2016, సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు 2016, నరుడా డోనరుడా 2016, మసాలా 2013, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ 2013, 3, నేరము శిక్ష 2009, అప్పుచేసి పప్పుకూడు 2008, హోలీ 2002, జయం 2002, జోరుగా హుషారుగా 2002, నువ్వు నాకు నచ్చావ్ 2001, కలిసి నడుద్దాం 2001, ఎగిరే పావురమా 1997, చిన్నబ్బాయి 1997, 4, పెళ్లి సందడి 1997, ఓహో నా పెళ్ళంట 1996, మావి చిగురు 1996, శుభసంకల్పం 1995, ఘరానా అల్లుడు 1994, పుట్టినిల్లా మెట్టినిల్లా 1994, బ్రహ్మచారి మొగుడు 1994, శుభలగ్నం 1994, అష్ గప్చుప్ 1993, జంబలకిడిపొంబ 1993, లేడీ స్పెషల్ 1993, మాయలోడు 1993, రాజేంద్రుడు గజేంద్రుడు 1993, 1/2 1993, బాబాయి హోటల్ 1992, వదినగారి గాజులు 1992, ఆదిత్య 369 1991, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ 1991, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం 1991, కొబ్బరి బొండాం 1991, మహాయజ్ఞం 1991, లేడీ స్పెషల్ 1991, హై హై నాయక 1991, చెవిలో పువ్వు 1990, జయమ్ము నిశ్చయమ్మురా 1990, ప్రాణానికి ప్రాణం 1990, సూత్రధారులు 1990, చలాకీ మొగుడు చాదస్తపు పెళ్ళాం 1989, బంధువులొస్తున్నారు జాగ్రత్త 1989, బావా బావా పన్నీరు 1989, మంచివారు మావారు 1989, హై హై నాయక 1989, చూపులు కలసిన శుభవేళ 1988, జానకిరాముడు 1988, తోడల్లుళ్ళు 1988, పెళ్లి చేసి చూడు 1988, సాహసం చేయరా డింభక 1988, స్వర్ణకమలం 1988, అజేయుడు 1987, అరణ్యకాండ 1987, రొటేషన్ చక్రవర్తి 1987, స్త్రీ సాహసం 1987, శాంతినివాసం 1986, చంటబ్బాయి 1986, నాగదేవత 1986, 2 రెళ్ళు 6 1986,
విజేత 1985, మొగుడు పెళ్ళాలు 1985, రెండు రెళ్ళ 6 1985, శ్రీవారి శోభనం 1985, ఆనంద భైరవి 1984, బాబాయి అబ్బాయి 1984, వసంత గీతం 1984, శ్రీవారికి ప్రేమలేఖ 1984, అమరజీవి 1983, మంత్రిగారి వియ్యంకుడు 1983, పుత్తడి బొమ్మ 1983, రెండుజళ్ల సీత 1983, శ్రీమాన్ శ్రీమతి హిందీ 1982, వందేమాతరం 1982, నాలుగు స్తంభాలాట 1982, నివురుగొప్పిన నిప్పు 1982, ఊరికిచ్చిన మాట 1981, కొండవీటి సింహం 1981, ఖైదీ కృష్ణుడు 1980, మా ఊళ్ళో మహాశివుడు 1979, వేటగాడు 1979, సీరియళ్ళు ఓకే జాను, భాగ్యరేఖ, సుందరకాండ.